వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి. మంత్రిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలోనే భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురుగాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదరయ్యాయి. దీంతో సీఎం సభ రద్దు చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. హుస్నాబాద్, వేములవాడ, జూలపల్లి, గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్తో పాటు హుజురాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొట్టుకుపోయింది. వరంగల్, తిమ్మాపూర్లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈదురుగాలులకు సభా వేదిక కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. పలు ప్రాంతాల్లో మామిడికాయలు కూడా రాలిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండటంతో కొంతమేరకు ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరు, నాగారం, తాడువాయి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మరోవైపు హైదరాబాద్లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే భారీ వర్షానికి కరెంటు కూడా లేకపోవడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంతమంది ముందు జాగ్రత్తగా మెట్రో రైళ్లను నిలిపివేశారని ప్రచారం చేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వర్కర్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. అలాంటిదేమీ లేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ క్లారిటీ ఇచ్చింది. మెట్రో రైళ్లు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. 42 నుంచి 47 డిగ్రీల ఎండతో వెలువిల్లాడిన ఏపీ ప్రజలకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. ఈ రెండు జిల్లాలు ఎండిపోయిన చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే జలకలను సైతం సంతరించుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాలు భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు తెలియజేశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు, గుంటూరు, పల్నాడులో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, పల్నాడు, బాపట్ల, రాయలసీమలోని అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.